మన యొక్క అభివృద్ధికి ఆటంకాలు ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాము. మన యొక్క అభివృద్ధికి ఆటంకాలు ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాము. మనము అపవిత్రత కలిగి ఉండడము ద్వారా మన యొక్క అభివృద్ధికి ఆటంకాలు అనేటివి వస్తున్నాయి. మనము అపవిత్రత కలిగి ఉండడం ద్వారా మన యొక్క అభివృద్ధికి ఆటంకాలు వస్తున్నాయి. అపవిత్రత అనేది ఒక చెట్టుకు తెగులు లాంటిది. అది ఆ తెగులు ద్వారా ఆ చెట్టును అది ఎదగనివ్వదు. ఆ తెగులు ద్వారా యొక్క చెట్టును ఎదగనివ్వదు. యోబు రాసినటువంటి గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం ద్వారా దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు అని వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నీవు నేను సర్వశక్తుడైనటువంటి దేవుని వైపు మనము తిరిగినప్పుడు మన గుడారంలో ఉన్నటువంటి దుర్మార్గమును దూరంగా తొలగించినప్పుడు మనకు అభివృద్ధి కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అపవిత్రత అనగా దుర్మార్గమును మనము దూరంగా ఎప్పుడైతే తొలగిస్తామో అప్పుడు మనము అభివృద్ధి చెందుతామని వాక్యము సెలవిస్తుంది. అదేవిధంగా యోబు గ్రంథము 8వ అధ్యాయము 6-7 వచనాల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయంగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలంలో వర్ధిల్ల చేయును అని వాక్యము సెలవిస్తుంది. మనము పవిత్రత కలిగి యథార్థత కలిగి ఎప్పుడైతే ఈ లోకంలో మనము జీవిస్తామో అప్పుడు దేవుడు మన యందు శ్రద్ధ నిలిపి మన యొక్క నివాస స్థలములను వర్ధిల్లింప చేస్తాను అని దేవుని యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ నీతి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహావృద్ధి పొందుదు అని వాక్యము సెలవిస్తుంది. కనుక మనము అపవిత్రులము కాకుండానట్లు పవిత్రతను యథార్థతను కలిగి ఎప్పుడైతే మనము జీవిస్తామో అప్పుడు మనము అభివృద్ధి చెందుతాము. ఆ అభివృద్ధి అనేది మహా అభివృద్ధిగా చెందుతుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుడు మన యందు శ్రద్ధ నిలిపి ఉంటాడు. కనుక మనలో ఉన్నటువంటి అపవిత్రత అను దుర్మార్గాన్ని మన నుండి దూరంగా తొలగించి పవిత్రంగా యథార్థంగా ఈ లోకంలో మనము జీవిస్తూ దేవుడు ఇచ్చేటువంటి అభివృద్ధిని మహా అభివృద్ధిని కలిగి ఈ లోకంలో మనందరం కూడా జీవిద్దాము గాక. దేవుడు ఇటు వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలభరితము చేయును గాక. వాక్యానుసారంగా మనందరం కూడా జీవిద్దాము గాక. ఆమేన్.